ఏదైతే నూకపల్లి మరియు నర్సింగాపూర్ శివారులో ఇందిరమ్మ ఇళ్ల కాలనీ ఏర్పాటు చేయబడ్డది, అక్కడే మళ్ళీ కేసీఆర్ నగర్ కూడా నిర్మించబడ్డది. ఈ రెండు చోట్ల కూడా ఎలాంటి వసతులు కూడా లేకుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరి కరెంటు కావచ్చు, నీళ్ళ వసతి కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో అంతకుముందు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అప్పుడు ఇది గ్రామాలలో ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకర్రావు గారిని కలిసి దాదాపు 2800 ఇండ్లకు సరిపోయేంత రోడ్లు వేయించాం. ఇక మిగిలిన కొంత ఉన్నాయి, ఇంకా కొంత దాదాపు 3 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నీళ్ళ వసతి కోసం కూడా 16 లక్షల లీటర్ల ట్యాంకు చాలా పెద్ద ఎత్తున సరస్వతి టెంపుల్ దగ్గర గుట్టపైన కట్టించడం జరిగింది. ఇంటింటికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ చూస్తూ ఉంటే దాదాపు చాలామంది ఇవాళ గృహప్రవేశం చేసుకున్నారు. ఇవాళ గంగాపుత్ర వాణినగర్ నుంచి గృహప్రవేశం చేసుకున్న వాళ్ళ కౌన్సిలర్ గారికి చెప్తే నేను పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అతి త్వరలోనే చాలామంది కూడా వస్తారని, ఎందుకంటే ఇది అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ కూడా లేదు, ఒక హైదరాబాద్లో తప్పితే. ఈవెన్ పెద్ద పెద్ద వరంగల్ లాంటి పట్టణాలు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడ కూడా ఇన్ని ఇండ్లు కట్టలేదు. మంజూరు చాలా చోట్ల అయి ఉంటాయి. 1500 ఇండ్లు అయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి. ఎక్కడ కూడా 500-600 కంటే ఎక్కువ కూడా కట్టని పరిస్థితి. మన పక్క మున్సిపాలిటీలో పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇక్కడ కట్టే సందర్భంలో మరి కట్టడమే కాదు, పేద ప్రజలు కాబట్టి మౌలిక వసతులు చాలా చేయాల్సి ఉంటుంది. మన సందర్భంలో మరి డి గారు, మా ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, మిగతా సిబ్బంది, అదేవిధంగా మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు అందరూ కూడా వచ్చారు. అంతకుముందు కూడా ఇది గ్రామాలలో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉపాధి హామీ ద్వారా చెట్లు కూడా పెట్టించడం జరిగిండే. ఆ చెట్లు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ఈ ఇండ్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత సేఫ్టీ ఇవ్వాలి. చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సింది ఉంది. ఇది ఒక రోజుతో పోయేది కాదు. దాదాపు 20,000 మందికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద విషయం. చిన్న చిన్న కాలనీలు 20-30 ఇండ్లు కడితేనే ఎన్నో సమస్యలు ఉండిపోతూ ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ 5,000 ఇండ్లు అవుతున్నాయి. 4,500 ఇండ్లు డబల్ బెడ్రూమ్లు, పాతవి ఒక 500 ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. వాటి పరిస్థితి అంతా కూడా అధికారులు చూస్తారు. నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఎక్కువైపోయింది. 2008లో 7లో అక్కడ శిలాపాలకాలు వేసి ఇందిరమ్మ కాలనీ అని. అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు నూకపల్లి వాళ్ళు చూసేది లేదు, నర్సింగాపూర్ వాళ్ళు చూసేది లేదు, జగిత్యాల వాళ్ళు చూసేది లేదు. ఇది ఎవరిది కాదన్నట్టు ఉండింది. మొన్న ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబంధించిన వివిధ సర్వే నెంబర్లు ఇదివరకే మీడియాకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నూకపల్లి మరియు నర్సింగాపూర్ శివారు కూడా వస్తుంది. రెండు కూడా జగిత్యాల పట్టణంలో మనం మెర్జీ చేసినాం. బాధాప్తా గవర్నర్ ఆమోదం అయింది, గెజెట్ కూడా వచ్చేసింది మన ఏప్రిల్ 15 నాడు. సో ఇప్పుడు మన మున్సిపాలిటీకి చాలా పెద్ద బాధ్యత, ఒక ఛాలెంజ్. దీన్ని చూడడం అనేది మామూలు విషయం కాదు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నేను గౌరవ కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా. మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1-2 ఏళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాదు. టిఆర్ నగర్ కూడా అంతకుముందు అదే పరిస్థితి ఉండే గ్రామం ఉంటే దాన్ని నేను పట్టణంలో మెర్జీ చేసిన తర్వాత చాలా రోడ్లు అయినాయి. అక్కడ కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినాం. అట్లనే ఇది ఇప్పుడే అర్జెంటుగా పట్టణంలో కలపడం జరిగింది. కలిపినాం కాబట్టి మరి ఇవాళ నా వెంట డిఈ గారు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ వారు అందరూ కూడా ఉన్నారు. వాటర్ వర్క్స్ సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు. నిరంతరం నీళ్ళు అందే విధంగా, కరెంట్ వచ్చే విధంగా, దాంతోపాటు ఇక్కడ పరిశుభ్రత కూడా చూడాలి. ఇక్కడ ఇప్పటికే ఇండ్లు ఉంటున్నారు, కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళకు గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, గుడి, బడి, దవాఖానా, స్కూలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వైకుంఠ ధామాలు, కబరస్థానం, సిమెట్రీ అవి కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఒకటొకటిగా చేసుకుంటూ పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు సహకరిస్తున్న మా ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు, అధికార యంత్రాంగం, మేము ఎంత రాజకీయ నాయకులున్నా అధికార యంత్రాంగంతో పనులు జరుగుతాయి. అల్టిమేట్గా చేసేది మా అధికారులే. అధికారులు కూడా ఈ పేద ప్రజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి
ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జైత్యాల పట్టణాన్ని కూడా మంచిగా ఉంచాలి. అట్లనే ఈ నియోజకవర్గం అంతా కూడా నాకు ఉంటుంది. ఇది అతిపెద్దది కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే వేరే వాళ్ళు ఇది ఎంతకు డబుల్ బెడ్రూమ్ అంటుండే వేరే వాళ్ళు పట్టించుకున్నారు కాదు. జైత్యాల